హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. టుడే ఇవాళ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అనే వీడియో అయితే షూట్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. సో అందుకే త్వరగా లేచేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నాను ఇక్కడ. అండ్ కుకింగ్ ఏం చేయాలని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నాను ఇక్కడ బ్రష్ చేస్తూ. సో అలా కిచెన్లోకి వెళ్ళే వరకు నాకు సొరకాయలు అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి సొరకాయలు అయితే తీసేసుకుంటున్నాను గైస్. సో అది ఫాస్ట్గా కర్రీ చేసేసి నాకైతే ఆర్డర్ ఉందన్నమాట, వెళ్ళాలి. సో అందుకోసమని ఫాస్ట్గా పీల్ చేసేసి దాన్ని కట్ చేసుకుందాం అనేసి తీస్తున్నాను అనమాట. దాన్ని పీల్ అయితే చేసేస్తున్నాను. అండ్ సొరకాయలు కోయడంలో అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గైస్. లైక్ మంచిగా అనిపిస్తుంది అది కట్ చేయడంలో, కొంచెం సాటిస్ఫైయింగ్ ఫీల్ ఉంటుంది. సో ఇక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ చాప్ చేసి పెట్టేసుకున్నా కర్రీ కోసం. అండ్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఆ గ్యాప్లో నేనైతే మళ్ళీ బట్టలు వాషింగ్ చేయాలి కాబట్టి సో ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంది, ఆన్ చేసేస్తే అదే అయిపోతుంది. సో అందుకని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఆరేయాలన్నమాట వీటిని. సో మార్నింగ్ వేసేసి వెళ్ళిపోతే నేను వచ్చేవరకు నా పని చేసుకొని వచ్చేవరకు దాని పని కూడా అయిపోతుంది అనమాట. సో పనిలో పని వాషింగ్ కూడా అయిపోతుంది అని చెప్పేసి అలా కర్రీ పొయ్యి పైన వేసేసి స్టార్ట్ అయితే చేసేసాను అనమాట. సో వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసి అలా మళ్ళీ కర్రీ దగ్గరకు వచ్చి ఒకసారి చెక్ చేసుకొని రూమ్లోకి వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ ఆర్డర్కి టైం అవుతుంది కాబట్టి ఐ నీడ్ టు గో టు షవర్. సో ఇక్కడ వచ్చేసి షవర్ అయిపోయి వచ్చాను అనమాట. అండ్ హెయిర్ అయితే కోమ్ చేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా. కరెక్ట్గా 10 o'clock ఉంది అపాయింట్మెంట్. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 9 అవుతుంది అనుకుంటా, 9:30 అవుతుంది టైం వచ్చేసి ఇక్కడ. సో అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్యాగ్స్ అంతా కూడా సెట్ చేసేసుకొని రెడీ పెట్టేశాను గైస్. సో ఇదే అనమాట నేను తీసుకెళ్ళాల్సిన బ్యాగ్స్. ఈ రెండు నేను తీసుకెళ్లాల్సిన బ్యాగ్స్. ఏ ఆర్డర్ వచ్చినా ఈ రెండు మోసుకెళ్ళాలి, తప్పదు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నా బయటికి వచ్చి. అండ్ ఇక్కడ కార్ పెట్టుకొని కూర్చున్నారు మా హస్బెండ్. రాగానే హాయిగా కార్లో ఎక్కి కూర్చున్నా. అండ్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళా అనమాట. కస్టమర్ ఇంటి దగ్గరికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. అండ్ సో అపాయింట్మెంట్ దగ్గర వీడియో తీయడం కుదరదు కాబట్టి 4 hours పట్టింది నాకు ఆర్డర్ కంప్లీట్ చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి వర్క్ చేస్తుండగా ఇట్లా దెబ్బ అయితే తాకించుకున్నాను అనమాట. సో ఫుల్ బ్లీడ్ అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత బ్యాండేజ్ చేసేసుకొని అయితే మళ్ళీ ఆర్డర్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాను అనమాట ఇంటికి. సో అలా కార్లో సాంగ్స్ వినుకుంటూ వెళ్ళామన్నమాట ఇంటికి. సో గైస్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. అలా ఒక 15 to 20 minutes రిలాక్స్ అయిపోయి తర్వాత మళ్ళీ బైక్ పైన అయితే బయటకు వచ్చాము. ముందు మెడికల్ షాప్కి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ అయితే తీసుకున్నాను అనమాట అమ్మమ్మ దగ్గర ఇప్పించుకోవడానికి. సో టీటీ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత నాని దగ్గరకు వచ్చాము. అంటే రోజు మేము ఇట్లా ఈ హౌసెస్ అన్ని కవర్ చేస్తామన్నమాట, పక్కనే ఉంటుంది కాబట్టి అత్త వాళ్ళు మామ వాళ్ళు. సో అందరినీ ఇట్లా దర్శనం ఇచ్చుకొని వచ్చేస్తామన్నమాట రోజు. సో అలా అందరినీ మీట్ అయిపోయి ఈవినింగ్ టైంలో సిరిల్ అయితే రెస్ట్ చేస్తున్నాడు మళ్ళీ. అండ్ నేను మా నాని మా మామ అనమాట వీడియో తీసుకుంటున్నాం. సో ఇంకా నైట్ అయిపోయింది, ఇక్కడనే స్పెండ్ చేసేసి అలా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నచ్చితే లైక్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.